హల్లెలూయా. మన కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తా ఉన్నారనుకోండి, మన కొరకు ప్రార్థన చేస్తుంది, అప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మన వెనుక ప్రార్థన చేసే సంఘం ఉన్నప్పుడు ఇంకాస్త రెట్టింపు ఆనందంతో మనం సంతోషిస్తాం. మన వెనుక దైవజనులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రార్థన చేసేవారు అయి ఉన్నారనుకోండి, ఇక లెక్కలేనంత సంతోషంతో మన హృదయం ఉప్పొంగుతుంది. కారణం ఏంటంటే మన కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు అని ఓ చిన్న ఆశ గుండెల్లో ఎప్పుడు అలానే ఉంటుంది. ప్రభు నామం పేరట నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు అలా అనిపిస్తే, మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అలా అనిపిస్తే, ఇది మామూలుగానే చాలా సంతోషకరమైన వాతావరణం. హల్లెలూయా. ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, మీ ప్రార్థన విన్నపాలు తెలియపరచండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే రాసి డబ్బాలో వేయండి లేదా బాక్సులో వేయండి, మేము వాటి వరకు ప్రార్థన చేస్తాం. లేదా ప్రార్థనా బృందం రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తానే ఉంటారు అనే మాటలు అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. కొన్ని ప్రార్థన ప్రేయర్ టవర్స్ సెంటర్స్ అని కొన్ని ప్రేయర్ టవర్స్ పెట్టి నిత్యము అక్కడ ప్రార్థన చేసేటట్లుగా కొంచెం శ్రద్ధ తీసుకునే దైవజనులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా యేసు పిలుస్తున్నాడు పరిచర్యని ఒకప్పుడు ఒక 25 years బ్యాక్, ఒక 25 సంవత్సరాల కిందట కొంచెం బాగా వాళ్ళు ఆ పత్రికలు పంపించడం, ప్రార్థన చేయడం, ఫోన్ చేస్తే ప్రార్థన చేయడం, ప్రార్థన బృందం అంతా ఓ చోట ప్రార్థన చేస్తున్నారని చెప్పడం, అవన్నీ ఒకప్పుడు 25-30 సంవత్సరాల కిందటి విషయం. ఇప్పుడైతే ఏమీ లేదు. ఇప్పుడైతే ఎక్కడో ఒక చోట 2 చోట్ల తప్ప అన్ని ఆపేసారు వాళ్ళు. దేవుని నామం పేరు ఇంకా చాలా చోట్ల అలాంటి ప్రేయర్ సెంటర్స్ అని ప్రేయర్ టవర్స్ అని కొంతమంది కొనసాగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏదేమైనా ఈ దినాలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన కొరకు ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తుంటే, మన కొరకు ఒక ఆత్మీయురాలు ఒక సేవకురాలు ప్రార్థన చేస్తుంటే, మన కొరకు ప్రవక్తలు ప్రార్థన చేస్తుంటే, మన కొరకు పరిశుద్ధులు ప్రార్థన చేస్తుంటే, మన కొరకు ఆత్మీయులు ప్రార్థన చేస్తుంటే, ఆ ప్రార్థన తాలూకు ఇంపాక్ట్ మన హృదయాన్ని ఉప్పొంగేలా చేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఎక్కడ లేని సంతోషాన్ని కలిగిస్తుంది, ప్రభువులో మరింతగా మనల్ని బలపరుస్తుంది అనే దానికి ఏ సందేహము లేదు. హల్లెలూయా. చెప్పండి చేతులు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మీ కొరకు ప్రార్థించే ఓ గుంపు ఉన్నారనుకోండి, చాలా సంతోషం కదండి, చాలా సంతోషం కదా. ప్రభు నామం కూడా బైబిల్లో కూడా అక్కడక్కడ కొంతమంది ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. సమూయేలు ప్రవక్త గారు అంటారు వీళ్ళతో, ఇశ్రాయేలుతో, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని అయిపోతాడు, కనుక తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థన చేస్తాను బ్రదర్ అంటాడు సమూయేలు ప్రవక్త గారు. ఇంకా మరికొంతమంది కూడా ప్రార్థన చేసినట్లుగా ఆ బబులోను దేశంలో జ్ఞానులందరూ నశించుకోకుండా ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేవారు, దానియేలు స్నేహితులైన వారు కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి విషయాలు, ఇలాంటి సందర్భాలు బైబిల్లో మనకి చాలానే కనిపిస్తాయి. ఎందుకంటే దైవ సేవకులు ప్రార్థన చేయడం, దేవుని ప్రవక్తలు ప్రార్థన చేయడం, లేదా సంఘము పేతురు కొరకు చెప్పండి చెరసాల్లో వేయబడినప్పుడు సంఘం ఏం చేసింది? అత్యాశక్తితో అతని కొరకు ప్రార్థన చేసింది. ఇలాంటి సందర్భాలన్నీ చాలా ఉజ్జీవాన్ని సంఘంలో లేదా వ్యక్తిగత జీవితంలో వినేవారికి మనకు కూడా ఎలా ఉంటే బాగుంటుంది కదా, మన కొరకు కూడా ఇలా ప్రార్థన చేసే ఒక ప్రేయర్ టీం ఉంటే మంచిది కదా అనిపిస్తూ ఉంటుంది. సరే, నేను చెప్పినవన్నీ కూడా మనకు కనిపించే ఉదాహరణలు కానీ బైబిల్లో మనం చూసుకునేటువంటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఎత్తైతే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మన కొరకు ప్రార్థన చేస్తే, హల్లెలూయా. ఎవరెవరండి? సమూయేలు ప్రవక్త కాదు, సంఘము కాదు, లేదా షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేవారు కాదు, లేదా మోషే గారు కాదు, లేదా మరొకరు కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఈ రోజున మీ కొరకు లేదా నా కొరకు మరొకరి కొరకు అనేకుల కొరకు యేసుక్రీస్తు వారే ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? సాక్షాత్తు ఆయనే ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని దినాలు మనం చదువుకోబోతున్నాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలోని 98వ పేజీ అండి. 17వ అధ్యాయంలోని 8వ వాక్య భాగంలోనికి వెళదాం.
నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు నిగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే గారు సినాయి పర్వతం మీద 40 దినాలు దేవునితో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కింద సంఘం ఏం చేసిందో గత వారం విన్నాం. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు సంఘమైన సహవాసంలో ఉన్నటువంటి శిష్యులు ఏం చేస్తున్నారో గత వారం విన్నాం. జకరియా ప్రవక్త గారు దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘం వెలుపల ఏం చేసిందో గత వారం ఆలకించాం. దేవునికి స్తోత్రం. ఇటు మోషే గారు, అటు యేసుక్రీస్తు వారు లేదా జకరియా గారు ముగ్గురు కూడా దేవునితో సహవాసం కలిగి దేవుని సన్నిధిలో తోపం వేసేది ఒకరు, ప్రార్థన చేసేది ఒకరు, దేవునితో మాట్లాడుతూ దేవుని మాటలు వినేది ఒకరు. మొత్తం మీద ముగ్గురు దేవునితోనే ఉన్నారు. కానీ వారి సంఘాలు మాత్రం 3 రకాలుగా ఉన్నట్లుగా గత వారం ఆలకించారు. మోషే గారి సంఘం ఆడుతుంది, పాడుతుంది, తినడానికి లేస్తున్నారని, యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి వారు నిద్రాశక్తులై ఉన్నారని, జకరియా సంఘం వెలుపల ఉన్నా సరే దేవాలయంలోకి వచ్చే ఆ అర్హత, దేవాలయంలోకి వచ్చే ఆ వెసులుబాటు లేకపోయినా వెలుపల కూడా వారు ఏం చేస్తున్నారని విన్నాము, ప్రార్థన చేస్తున్నారని విన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటారు అయినా, ఇదిగో మీరు నాకు అనుగ్రహించి ఉన్నవారు మీ వారైనందున నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటారు యేసుక్రీస్తు. ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, ప్రార్థన చేసేది ఎవరు? యేసుక్రీస్తు వారి. ప్రార్థన ఎవరికి చేస్తున్నారు అంటే, ఎవరైతే రోషముగల దేవుడని వింటామో, ఎవరైతే సైన్యములకు అధిపతి అని వింటున్నామో, ఎవరైతే ఆయన సర్వాధికారి అని వింటున్నామో, ఎవరైతే ఉన్నవాడు అనువాడని వింటున్నామో, ఆ జీవాధిపతి అయినటువంటి దేవదేవునికి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ అంటారు, అయ్యా మీరు నాకు అనుగ్రహించిన వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారు నీ వారైనందున వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేస్తున్నారా అంటే ప్రార్థన చేస్తున్నారు. ఆయన కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారంట అంటే, ఎవరినైతే దేవాది దేవుడు యేసుక్రీస్తు వారికి అనుగ్రహించారో, యేసుక్రీస్తు వారికి ఎవరు అనుగ్రహించబడ్డారో ఆ అనుగ్రహించబడిన వారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నారట. అది క్లియర్గా ఉంది. మరొకసారి 9వ వచనం చదువుకుందామండి. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. చాలు. అంటే లోకము కొరకు ప్రార్థన చేయట్లేదా? చెప్పండి. చేయట్లేదు. మీరేం ఆలోచించక్కర్లేదు. అక్షరాల అలాగే రాయబడింది. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట యోహాను గారు సువార్తలో రాసి పెట్టారు. యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు, కానీ నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు. నా ప్రియ దేవుని ప్రజలారంటే, దేవాది దేవుని అనుగ్రహం ఎవరికి కలిగింది? యేసుక్రీస్తు వారికి కలిగింది. ఆ అనుగ్రహం కొరకు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారట. ఇలా మీకు చెప్తే మీకు అర్థం కాదు, కానీ శ్రద్ధగా ఓ మాట చెప్తే ఆలకించండి. ఇప్పుడు ఒక ఆయనకి ఏమో ₹1,00,000 వచ్చాయి అకౌంట్లో, ఒక ఆయనకి 10,000 వచ్చాయి అకౌంట్లో. అయితే ₹1,00,000 వచ్చినాయి అతనికి. ఆ ₹1,00,000 ఎక్కడంటే అప్పు తీసుకున్నాడు, అకౌంట్లో పడ్డాయి ₹1,00,000. ఇప్పుడు ఈ 10,000 ఇతని కష్టార్జితం సంపాదించుకున్నాయి. ఈ సంపాదించుకున్న డబ్బులు 10,000 అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు ₹1,00,000 ఉన్న వ్యక్తి అకౌంట్లో ₹1,00,000 ఉన్నాయి ఒక అతనికి, 10,000 ఉన్నాయి ఒక అతనికి. వీరిద్దరిలో అధికంగా సంతోషించింది ఎవరు సంతోషిస్తారండి? 10,000 ఉన్న అతనే సంతోషిస్తాడు. ఆబ్వియస్లీ అతనే సంతోషిస్తాడు. కారణం ఏంటి అంటే, ఇది సంపాదించుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి ఉపయోగపడవంటే ఉపయోగపడతాయి, ఉపయోగపడొచ్చుగాక.
వీటితో అవసరం లేదా, అవసరం ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఇవైతే అప్పుగా తీసుకున్నవి, ఇవైతే సంపాదించుకున్నవి. యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, లోకము కొరకు కాదు కానీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ రోజున 10,000 ఉన్నా ఎందుకు సంతోషంగా ఉన్నాడు అంటే, ఆ 10,000 అతడు కష్టార్జితం, అతడు సంపాదించుకున్నవి, అతడు స్వరక్తం ఇచ్చి అతడు విలువ పెట్టి కొనుక్కున్నవి, అతని సంఘం కొరకు, తన ప్రజల కొరకు, దేవుడు అనుగ్రహించిన వారి కొరకు యేసుక్రీస్తు వారు తప్పక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ₹1,00,000 ఉన్నా కానీ దాంట్లో సంతోషం ఏముందండి, అందులో ఏముంది, పెద్ద ఆనందపడేదే ఉంది, అది అబ్బే కదా. అందుకని ఈ రోజున లోకంలో ఎంతమంది ఉన్నా యేసుక్రీస్తు వారి ప్రార్థన ఎవరి కోసం అంటే, రక్షించబడిన వారి కొరకు ఈ రోజున ప్రార్థన చేస్తారు. అదేంటి పాస్టర్ గారు, రక్షించబడిన వారి కొరకు ప్రార్థన చేస్తే మరి రక్షణ లేని వారి కొరకు ఏంటి అంటే, వాళ్ళకి సువార్త ఉంది. ఆమేన్, హల్లెలూయా. రక్షణ పొందలేదు కనుకనే, మారు మనసు లేదు కనుకనే, లోకంతో ఏకమయ్యారు కనుకనే ఈ రోజున నలుదిక్కుల, ఈ రోజున అన్ని ఖండాలలో విశ్వవ్యాప్తంగా యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు సజీవుడని, యేసుక్రీస్తు ద్వారానే ఈ లోకంలో నుంచి ఈ రోజు మనం వేరే నిత్యత్వంలోనికి ప్రవేశిస్తామని విశ్వమంతా ప్రకటించబడుతున్న సువార్త ఎవరి కోసం అంటే, లోకం కొరకు. యేసుక్రీస్తు వారి మోకాళ్ళ ప్రార్థన ఎవరి కొరకు? సంఘము కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ దినాన్ని మనం గమనించాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, చేయట్లేదా, ఆ విషయం పక్కన పెట్టండి. ఈ రోజున లేదంటే మరొకరు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళెవరో ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ ప్రార్థన వాళ్ళ ప్రార్థన, వీళ్ళ ప్రార్థన పని చేస్తున్నారు, వీళ్ళ ప్రార్థన పని చేస్తున్నారు, దానంతేనా వదిలి పెట్టేసేయండి. ఈ రోజున యేసుక్రీస్తు వారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు అనే శుభవార్త మీకు చెప్పడానికి సేవకునిగా సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ కొరకు, నా కొరకు ఆయన నిరంతరము ప్రార్థిస్తున్నారు. ఎందుకు అంటే కనుక, ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు, మనల్ని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మనం ఆయనకు అనుగ్రహింపబడిన వారు, లేదంటే మనం రక్షించబడిన వారు. ఇంకా వివరంగా చెప్పాలి అంటే, ఎవరి కోసం ఆయన ప్రార్థన చేస్తాడు అంటే, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడి ఆయన ధరించి ఆయన సొత్తుగా మార్చబడ్డారు, ఎవరైతే సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించారో, ఎవరైతే ముంచన బాప్తీసం, ఈరోజు మంచి మనస్సాక్షి కలిగి ముంచన బాప్తీసం పొందుకుని ప్రభువులలో చేయవేస్తూ యేసుక్రీస్తు రక్తమును, యేసుక్రీస్తు శరీరమును భుజించి పానం చేస్తున్నారు. అదిగో సార్వత్రిక సంఘం కొరకు మీరందరూ సిద్ధపరచబడినట్లుగా, ఆయన సమరూపానికి మీరందరూ ఎదుగునట్లుగా సంఘం కొరకు, రక్షణ పొందిన వారి కొరకు యేసుక్రీస్తు నిరంతరము దేవుని సన్నిధానంలో మీ కొరకు, నా కొరకు, సకల మానవాళిలో రక్షణ పొందిన వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆయన ప్రార్థన చేస్తుంది. అందుకనే స్పష్టంగా మరలా బైబిల్ వ్యతిరేకులు, లేదంటే బైబిల్ పండితులు, లేదంటే బైబిల్ మీద విమర్శలు చేసే వాళ్ళకి ఏమాత్రం అవకాశం లేకుండా, లోకము కొరకు నేను చెప్పండి, ప్రార్థన లోకం కొరకు సువార్త, చాలా విలువైన సువార్తలు ఉన్నాయి కదండి. లోకం కొరకు, సంఘము కొరకు ప్రార్థన. కనుక ఈ దినాన మనం, నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని ప్రార్థనలో యేసయ్య మోకాళ్ళ మీద ఉన్నప్పుడు, యేసయ్య దేవునితో మాట్లాడుతున్నప్పుడు, యేసయ్య తండ్రితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ప్రార్థనలో మీ కుటుంబం, నా కుటుంబం అక్షరాల భాగమవులుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రార్థించే ప్రతిసారి, ఆయన విజ్ఞాపన చేసే ప్రతిసారి, ఆయన మొరపెట్టే ప్రతిసారి, ఆయన విన్నపాలు తెలిసే ప్రతిసారి, ఆయన మనవి చేసే ప్రతిసారి, ఆయన మనవులలో, ప్రార్థనలో, విజ్ఞాపనలో, మొరపెట్టే అనుభవాలలో నిశ్చయంగా మీరు, మేము అందరం ముందుగాక. అందరూ ఉంటారు. అక్షరాలు ఇంకా మీ కుటుంబాల్లో రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే, మీ కుటుంబాల్లో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, ఇంకా మీ కుటుంబాల్లో ఆయన రక్తం చేత కడగబడని వారు ఎవరైనా ఉంటే, అక్షరాల త్వరగా దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. మీ కుటుంబాల్లో రక్షణ లేని వారికి పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసు అనుభవానికి వారు నడిపించి, వారు కూడా బాప్తిస్మ అనుభవానికి ఆయన నడిపించునుగాక. ఆమేన్. అంటే మొదటిగా మనం ఆలకిస్తే, ఎవరి కోసమండి ప్రార్థన అంటే, రక్షించబడిన
సంఘము కొరకు ప్రార్థన చేయబడుతుంది. యేసుక్రీస్తు వారే చేస్తున్నారు ప్రార్థన. యేసుక్రీస్తు వారే మొదటిగా ఆలోచించారు. రెండవదిగా మీ బైబిల్లో కూడా చూడవచ్చు. ఎక్కడైనా ఆయన సువార్త ప్రకటిస్తూ తిరుగుతూనే ఉన్నారు. ఆయన తర్వాత కూడా శిష్యులు ఏం చేశారు? సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో ఇప్పటికీ అనేకులు ఆయా చోట్ల సభలని, మీటింగ్లని, ఇంకోటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సువార్తలో భాగమే. అనేకులు రక్షణ పొందడం కొరకు సువార్తలో భాగమే. సంఘంలో మనం ప్రార్థన చేసుకుంటాం. ఈ రోజున బయట సభలని ఇవన్నీ ఎందుకు అంత ప్రయాసం, మనకి ఎందుకు అంత హడావుడి చేయాల్సిన పని ఏముందంటే అనేకులు ఆ కార్యక్రమం ద్వారానైనా రక్షించబడతారని, ఆ కార్యక్రమం ద్వారానైనా యేసుక్రీస్తుని ఎరిగి సొంత రక్షణగా అంగీకరిస్తారని దేవుని నామం పేరట ఈ ప్రయాసం, ప్రభు నామం పేరట మొదటిగా ఆలోచించాం. యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తారు అంటే చెప్పండి, ఎవరి కొరకు? రక్షించబడిన సంఘము కొరకు ప్రార్థన చేస్తారు. లేదంటే బాప్తీస అనుభవానికి వచ్చిన వారి కొరకు ఆయన బలంగా ప్రార్థన చేస్తా ఉన్నారు, చాలా బాధ్యత కలిగి. మరి మిగతా వాళ్ళ కొరకు ప్రార్థన లేదంటే వారి కొరకు శ్రేష్టమైనటువంటి సువార్త ఉంది. ప్రభు యేసుక్రీస్తు మీ కొరకు జన్మించాడు, మీ కొరకు ఆయన సువార్త చేశాడు, మీ కొరకు ఆయన చనిపోయాడు, మీ కొరకు ఆయన రక్తం నడిచాడు, మీ కొరకు ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. లాంటి అమూల్యమైన సువార్త ప్రపంచమంతటి కొరకు సిద్ధపరచబడి ఉంది. ఆ సువార్త విని వారు రక్షించబడితే సార్వత్రిక సంఘములో సభ్యులుగా చేర్చబడినట్టు. ఆమేన్, హల్లెలూయా. పోతే రెండో విషయాలు చూద్దాం. అదేంటంటే ఇంకెవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు వారు? ఆయన ప్రార్థన చాలా విలువైంది కదా, ఆయన ప్రార్థన చాలా ప్రత్యేకమైంది కదా. ఎవరో ప్రార్థన చేస్తుంటే, ఎవరో విజ్ఞాపన చేస్తుంటే వాళ్ళ కొరకు వాళ్ళతో ప్రార్థన చేయించుకోవాలి, వీళ్ళతో ప్రార్థన చేయించుకోవాలి. ఆయన చేయబెట్టి తన మీద ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుంది అనేటువంటి ఆలోచన మన భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఉందండి. ఈ ఎమోషనల్ గేమ్ చాలా చోట్ల ఉంది. నా ప్రియ దేవుని ప్రజలారా, ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా మన కొరకు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు అనే సత్యం బైబిల్ దినాన్ని చెబుతుంది. రక్షించబడిన ఉన్నారా? బాప్తిసం పొంది ఉన్నారా? మీ కొరకు అక్షరాల ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవదిగా ఇంకెవరి కొరకు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు అంటే అదే అధ్యాయంలో 17వ అధ్యాయంలోనే 14వ వచనం ఉన్నాను. కారు కనుక ద్వేషిస్తుంది. ద్వేషించినా దూషించినా కానీ లోకంలో నుంచి వారిని తీసుకుపోమని ప్రార్థన చేయట్లేదు, కానీ దుష్టుల నుంచి వారు కాపాడబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాను. ఇదండి యేసుక్రీస్తు వారు చేస్తున్న మరో ప్రార్థన. ఏంటంటే ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు వివరంగా మీకు చెప్తాను, ఆలోచించండి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. నిశ్చయంగా మన కొరకు, మీ కుటుంబాల కొరకు దేవాది దేవుడైన ప్రభు యేసుక్రీస్తు వారి తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఇది నమ్మదగిన సత్యం. రెండవదిగా ఇంకెవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆయన అంటే ఏమంటారంటే యేసుక్రీస్తు వారు, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషిస్తుంది. నీవు లోకంలో నుండి వారిని తీసుకోమని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ దుష్టు నుండి వారు కాపాడమని ప్రార్థన చేస్తారు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే ఎవరైతే లోకములో బ్రతుకుతూ, లోకములో ఉంటూ ఈ రోజున ద్వేషించబడినా, దూషించబడినా, నిందించబడినా, అవమానపరచబడిన రకరకాల విషయాలు ఈరోజు నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి అనేకులు ఈ రోజున బురద వేసేస్తాం, కడుక్కోండి మీరే, మాకు సంబంధం లేదని ఎంత గాలు చేసినా, ఎంత బ్యాడ్ చేస్తున్నా, నీవైతే లోకంలో ఉంటూ కూడా లోక సంబంధివి కాకుండా పర సంబంధివిగా, లేదంటే ఆత్మ సంబంధివిగా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే నీ కొరకు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. అర్థమైందని మరోసారి చెప్తాను. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే ముగ్గురు గురించి మనం చదివినప్పుడు వాళ్ళని అగ్నిగుండంలో వేస్తామన్నారు. ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో వేస్తామన్నారు.
వేస్తామన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, అరే జస్ట్ అలా మనం ఆ ప్రతిమకు నమస్కారం చేసామంటే ప్రస్తుతానికి మనం ఈ ఈ గండం గట్టెక్కినట్లేదు. కాస్త మనం కొంచెం లోకజ్ఞానం మనం తెలుసుకుని బ్రతకాలి, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. కనుక మనం కొన్ని విషయాలు కాంప్రమైజ్ అయిపోవాలి బ్రదర్ అని చెప్పి ఇక్కడ ముగ్గురు అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడానికి ఆ ఇష్టం లేక ఆ ప్రతిమకు నమస్కారం చేశారా, లేదంటే అగ్నిగుండానికే ఫిక్స్ అయ్యారా? అగ్నిగుండానికి ఫిక్స్ అయిపోయింది. ఆ ఫిక్స్ అవ్వడం కూడా వాళ్ళు ఎలా చెప్పారంటే, ఇదిగో మా దేవుడు అగ్నిగుండంలో మమ్మల్ని రక్షించిపోయినా మేమైతే ప్రతిమకు నమస్కారం చేయాలి. అలా ఫిక్స్ అయిపోయింది. అంటే అక్కడ వాళ్ళ డెడికేషన్ చూద్దాం, వాళ్ళ డెడికేషన్ చూద్దాం. అగ్నిగుండం ఎంత వేడిగా ఉంది, వీళ్ళంత హైటు, వీళ్ళ వయసు ఎంత, ఇవన్నీ ప్రక్కన పెట్టేసి మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రత్యేకత. ఈ దినాన మీరైనా నేనైనా మనం ఎవరమైనా సరే ప్రభు యేసుక్రీస్తుని ఎరిగిన మన వ్యక్తిగత దైనందిన జీవితంలో లోకంలోనికి వేరై, ఇంకా చెప్పాలి అంటే మూర్ఖులవి తరం వారికి వేరై మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. లోకంలోనే బ్రతకాలి, లేదంటే వేరే లోకం మనకి ఏదైనా ఉందండి? చెప్పండి. లోకంలోనే బ్రతకాలా? అవును, లోకంలోనే బ్రతకాలి. ఈ లోకంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల పరిస్థితులు ఉంటాయి, రకరకాల పదవులు, అధికారాలు, ఈ రోజున ఆ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. మనం లోకంలోనే బ్రతకాలి. అలాగని ఈ లోకంలో నుంచి వేరు చేసే ప్రభువా, ఈ లోకంలో మమ్మల్ని తీసుకెళ్ళిపో ప్రభువా అని అట్లా ప్రార్థన చేయడం కాదు. లోకంలో ఉన్నా కానీ మనం దేవుని కొరకై ప్రత్యేకత కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మీకు చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే ప్రతిష్ట కలిగిన వారి కొరకు, ప్రత్యేకత కలిగి జీవించే వారి కొరకు, ఈ లోకంలో నుంచి మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే దేవుని కొరకు ఆత్మ సంబంధులుగా, పరిశుద్ధత కలిగిన వారుగా, లేదంటే పరస్పర సంబంధమైన వారుగా ఎవరైతే జీవించడానికి తీర్మానం చేసుకున్నారో అలాంటి వారిని ప్రభువా మీరు కాపాడండి అయ్యా అని తండ్రి సన్నిధిలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ప్రార్థన ఎలా ఉంది చూడండి. లోకంలో నుంచి వారు తీసుకెళ్ళిపోమని కాదు. యోసేపు చెరసాల వేయబడ్డా? వేయబడ్డాడు కదండి, చెరసాల వేయబడ్డాడు. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే యోసేపుకి చెరసాల ఎందుకు మరి అట్లాంటప్పుడు దేవుడు తప్పించేయచ్చు, చెరసాలను తీసేసుకోవచ్చుగా? లేదు, చెరసాల ఉంటుంది. ఆయన కాపుదల కూడా నీకు తోడుగానే ఉంటుంది. అగ్నిగుండం ఉంటుంది, అగ్నిగుండం ఉన్నా సరే, ఆ అగ్నిగుండంలో నువ్వు నడిచినా సరే ఆయన కాపుదల అయితే నీకు తోడుగా ఉంటుంది. నా ప్రియ దేవుని ప్రజల, సముద్రం ఉంటుంది, ఆ సముద్రంలో నీ కొరకు దారి కూడా ఉంటుంది. దేవుని కాపుదల. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మనం ఆయన కొరకు ప్రతిష్ట కలిగిన వారమైతే, మనం ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారమైతే, ఈ లోకానికి వేరే మనకంటూ ప్రత్యేక జీవితం ఉంది. ఇది పరలోక పౌరసత్వం మనది, ఇండియన్ పౌరసత్వం, మరో పౌరసత్వం, ఇలాంటివి మన లోకంలో చూస్తున్నాం. మనమైతే మొదటి బాప్తిసం కలిగిన, రక్షణ పొందిన మనం పరలోక పౌరసత్వం మనకు ఉంది కనుక మనం పర సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా, ఈ లోకానికి వేరే, మూర్ఖులకి తరం వారికి వేరే ప్రత్యేకంగా మనం జీవించాలి అనే తీర్మానం ఎవరికైతే ఉందో, మీకుందా? ఆయన ప్రార్థనలో మీ కుటుంబాలు అక్షరాల జ్ఞాపకం చేసుకోబడుతున్నాయని మీరు సంతోషించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన అగ్నిగుండం ఉన్నా, సింహాల బోను ఉన్నా, లేదంటే ఎర్ర సముద్రం ఉన్నా, సముద్రంలో మార్గం దేవుడే సిద్ధపరిచాడు. ఈరోజు సింహాల నోళ్ళు ఆయనే ముగించాడు. ఈరోజు దేవుని కాపుదల ఎవరి కోసమైతే ప్రత్యేకత కలిగి జీవించే వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరొకసారి ఆ వాక్య భాగాలు చదువుకుందాం. చదవండి. నీవు లోకంలో నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ జస్ట్ ఏం ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు కాపాడబడాలి. ఎక్కడున్నప్పుడు? లోకంలో నుంచి. లోకంలో ఇంకెవరున్నారు? దుష్టుడు కూడా ఉన్నాడు, లేదా? ఉన్నాడు కదా. కీడు, ఆపద, అపాయాలు ఉన్నాయి కదండి. అక్కడ ఇప్పుడు నోట్లో కీడు నుండి అని కూడా రాయబడింది.
అంటే లోకంలో దుష్టుడున్నాడు, లోకంలో కీడుంది, లోకంలో ఆపదలు ఉన్నాయి, లోకంలో ఈ రోజున అపాయాలు ఉన్నాయి. ఎన్నున్నా సరే నీవైతే దేవుని కొరకు ప్రతిష్ట కలిగిన వ్యక్తిగా ప్రభు నామం పేరట నీ పయనం సాగించుకోవడానికి నువ్వు తీర్మానం కలిగి ప్రతిష్ట కలిగిన వ్యక్తివైతే అక్షరాల నీ కొరకు దేవుని కార్యాలు జరుగుతాయి. ఆమె యోసేపు చెరసాల్లోకి వెళ్ళాడు, అయినా చెరసాల నుంచి మళ్ళీ దేవుడు తప్పించి విడిపించాడు. సింహాల బోన్లోని దానియేలు వెళ్తాడు, మళ్ళీ సింహాల బోన్లోని దేవుడు విడిపిస్తాడు. అగ్నిగుండంలోకి వీళ్ళు వెళ్తారు, అగ్ని జ్వాలలో కాల్చబడకుండా వీళ్ళు బయటకు వస్తారు. చెరసాల్లోనికి పౌలు సేవ వెళ్తారు, మరో చెరసాలను దేవుడు విడిపిస్తాడు. పేతురు చెరసాల్లో వెళ్తాడు, మన దేవతలు వచ్చి పేతురు గారిని మొదటి తలుపు, రెండవ తలుపు, మూడవ తలుపు దాటించి గవరి బయట విడిచిపెడతాయి. ఇవన్నీ గమనిస్తూ ఉంటే ప్రతిష్ట కలిగిన వారి పక్షంగా దేవుని కాపుదల ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మీ కొరకు మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా లేదా అనుకోకండి. ఈ రోజున మనం మంత్ర బాప్తిసం కలిగి మంచి మనస్సాక్షి కలిగిన వారమైతే ఇదిగో మన కొరకు ప్రార్థన జరుగుతుంది. రెండవదిగా మనం దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారమై మురుకులకి తన వారికి వేరే ప్రతిష్ట కలిగిన వారమై లోకంతో ఏకమవకుండా లోకపు అనుభవాలతో మనం సంతోషించకుండా దేవుని కొరకు మనం ప్రత్యేకించబడిన వారమని యేసుక్రీస్తు సంబంధులమని మనం ఎరిగి లోకానికి వేరే జీవిస్తే మన కొరకు ప్రార్థన జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. అదెక్కడంటే అది కూడా 17వ అధ్యాయంలోనే చూడండి. 21వ వచనం చదువుతారండి. తండ్రి లేదు, వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ యాకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరి కొరకు ప్రార్థన చేయట్లేదట అంటే వేరే వాళ్ళ గురించి చెప్పారు. ఏమనంటే నా యందు నీవును నీ యందు నేను మనలాగున్న వారు మన యందు యాకమై ఉండవలని వారి కొరకు మాత్రము ప్రార్థన చేయట్లేదు. కానీ ఎవరైతే వాక్యము ద్వారా విశ్వాసాన్ని పెంచుకుంటారో విశ్వాస సంబంధుల కొరకు వాళ్ళందరూ ఏకమవ్వాలని ప్రార్థన చేస్తున్నారట. దేవునికి స్తోత్రాలు. మీకు టూకీగా చెప్తాను, మీరు తలపై తాలకించండి. మొదటగా ఎవరి కొరకు ప్రార్థన చేయబడుతుంది? బాప్తిసం పొందిన వారందరి కొరకు, రక్షించబడిన వారి కొరకు, తన సొత్తైన ప్రజల కొరకు ప్రార్థన జరుగుతుంది. ఆయనే చేస్తున్నారు స్వయంగా అనే విషయం అర్థమైంది. రెండవదిగా ఇంకా స్వయంగా ఆయన ఇంకెవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే లోకంలో ఉన్నప్పటికీ ద్వేషించబడుతున్నా, దూషించబడుతున్నా, అపహాస్యించబడుతున్నా, లేదంటే గేలి చేయబడుతున్నా అనేక సందర్భాల్లో ఈ రోజున వీళ్ళు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కదా, మీరు యేసుక్రీస్తు నమ్మిన వారు కదా, మీరు చర్చికి పోతారు కదా అని ఎగతాళిగా హేళనగా మాట్లాడబడుతున్నా ప్రభువు నామం పేరట ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకంగా వారు జీవిస్తున్నారో వారి కొరకు బలమైన ప్రార్థనలు జరుగుతుంది. ఇది రెండో విషయం. మూడవదిగా ఇంకెవరి కొరకు ప్రార్థన జరుగుతుంది ఈ సృష్టిలో అంటే ఎవరైతే విశ్వాసముతో, ఎవరైతే విశ్వాస సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారో, ఎవరైతే విశ్వాస సంబంధులుగా వారు ఎదుగుతున్నారో అదిగో వారి కొరకు అక్షరాల ప్రార్థన జరుగుతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవిశ్వాసుల కోసం ఎవరు ప్రార్థన చేస్తారండి అని ఇంకో వేరే లాజిక్గా మాట్లాడితే అవిశ్వాసుల వరకు ప్రార్థన ఎందుకు? అవిశ్వాసుల వరకు సువార్త ఉంది. హల్లెలూయా. వారు నమ్మాలని, నమ్మితేనే దేవుని కార్యాలు చూస్తారు కదా. సువార్తను విశ్వసిస్తేనే, సువార్తను నమ్మితేనే, సువార్తను తెలుసుకుని సువార్త ద్వారా యేసుక్రీస్తుని రుచి చూస్తేనే వారి పక్షంగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా ఇంకెవరి కొరకు యేసుక్రీస్తు వారు స్పెసిఫిక్గా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు అంటే విశ్వాస సంబంధుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అంటే దినాన మనం మూడవదిగా మన వ్యక్తిగత జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారి ప్రార్థనలో మీరు నేను కూడా భాగమవ్వాలి అంటే, మీరు నేను కూడా ఆయన ప్రార్థనలో ఒక భాగంగా మారిపోవాలి అంటే, ఆయన మోకరించినా, ప్రార్థించినా, విజ్ఞాపన చేసినా, విన్నపాలు చేసినా, మనం చేస్తున్న ప్రతిసారి మనం ఆయన ప్రార్థనలో జ్ఞాపకంగా ఉండాలి అంటే
మంచడ బాప్తిస్మం లేదా పరిశుద్ధాత్మ నామం పేరిట దేవుని సందులో రక్షణ అనుభవాన్ని విన్నాము. రెండవదిగా ఇంకేం విన్నామంటే మనం లోకానికి వేరే జీవించడం అనే విషయం ఉన్నాం. మూడవదిగా విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించాలట. అప్పుడు వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చదువుతారు మరొకసారి? వాక్యములను నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థిస్తున్నాను. అంటే మూడవదిగా విశ్వాస సంబంధుల కొరకు. అదేంటి పాస్టర్ గారు, రక్షించబడిన వారు విశ్వసించడాన్ని లోకంతో వేరే జీవించిన వాళ్ళు విశ్వాసంతో ఉండరంటే కొంతమంది ఉండకపోవచ్చేమో. అయ్యో మీ ఇద్దరు కోడళ్ళు ఆమెతో వచ్చారా? రాలేదు కదండి. మనం దానికి ఎలా చెప్తాం? ఒక ఆమెకి నమ్మకం కలిగింది, ఈమెతో వెళితే జీవితం బాగుంటుందని. ఇంకొక ఆమె ఈమెకే దారి లేదు, ఇక మనం ఈమెతో వెళితే మనం ఎట్లా గుడ్డోడు దారి చూపించినట్టు ఎట్లా ఉంటుందేమో అనుకుందేమో, ఆమె వెళ్ళలేదు. అంటే ఇప్పుడు రక్షించబడిన వారందరికీ విశ్వాసం ఉంటుందంటే అది ఎట్లా చెప్పగలుగుతాం? లోకంతో వేరైపోయిన వాళ్ళు ఈరోజు దేవుని కొరకు ప్రభుత్వం అనుకునే వాళ్ళందరూ సంపూర్ణమైన విశ్వాసాన్ని అవలంబిస్తారంటే అది ఎట్లా చెప్తాం? మొత్తం మీద విశ్వాస సంబంధుల కొరకు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి విశ్వాసం కావాలి మనకి? ఆయన ప్రార్థనలో మనం భాగమైపోవాలి అంటే మనకి ఎలాంటి విశ్వాసం కావాలో ఒక మాట చెప్పి ముగిస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ప్రార్థనలో మీరు మీ కుటుంబాలు భాగమవుదురు గాక. ఆమేన్. ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి కొంతమంది పెద్ద మనుషులు వచ్చారు, ఓ ఊరి పెద్దలు వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యా మా ఊరిలో ఓ శతాధిపతి ఉన్నాడు, ఆ శతాధిపతి దాసునికి ఆరోగ్యం బాగలేదు, కనుక మీరు వచ్చి ప్రార్థన చేయాలి. అతను చాలా మంచోడు, అతడు మనకు సమాజ మందిరం ఆయనే కట్టించాడు, ఆయన ప్రజలందరినీ ప్రేమగా చూసుకుంటాడు, చాలా ప్రేమ కలిగిన వాడు, మీరు వచ్చి అతని దాసుని ప్రార్థన చేయాలి అని పెద్ద మనుషులు బ్రతిమలాడారు. యేసు ప్రభు బ్రతిమలాడితే యేసు ప్రభు సరే అని యేసు ప్రభు ఒప్పుకొని ఆ పెద్ద మనుషులతో పాటుగా యేసు ప్రభు కూడా ఆ శతాధిపతి ఇంటికి బయలుదేరారు. ఈలోపు వాడు వస్తూ ఉండగా దారిలో శతాధిపతి మరొక మనిషిని పంపించాడు. అది మేము వస్తున్నాం కదా, తీసుకొస్తున్నాం కదా, మనం వచ్చామేంటిరా అని ఈ పెద్ద మనుషులు అంటారు. లేదయ్యా, నాకు మాట చెప్పమని చెప్పారు, నేను ఒక సమాచారాన్ని తీసుకొచ్చాను అంటే ఏంటో చెప్పండి. ఈ వచ్చిన అబ్బాయి యేసు ప్రభుతో అంటాడయ్యా, మా యజమానుడు మీ దగ్గర నన్ను పంపించాడు, మీరు రావద్దు అని చెప్పాడు. రావద్దు మీరు ఇక్కడే ఉండండి, మీరు రావద్దు. అదే రావద్దు ఇప్పుడే కదా రమ్మని చెప్తే మళ్ళీ బయలుదేరి వస్తున్నామంటే లేదయ్యా మీరు రావక్కర్లేదు, మీరు ఎక్కడుండే ఒక మాట సెలవిస్తే మా శతాధిపతి దాసుడు స్వస్థపరచబడతాడయ్యా, మీరు పరిగెట్టుకుని అక్కడ రావక్కర్లేదు. మా శతాధిపతి ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని పిలిపించుకునేంత యోగ్యత మా శతాధిపతికి లేదని ఫీల్ అవుతున్నాడు ఆయన. మీరు రావడం ఏంటి అక్కడికి, ఆయన పిలవడం ఏంటి, మీరు రావడం ఏంటి? లేదు, మిమ్మల్ని పిలిచేంత యోగ్యత, మీరు వచ్చేంత యోగ్యత మా శతాధిపతికి అయితే లేదు. అందుకని మీరు ఎక్కడుండే ఓ మాట సెలవేండి అయ్యా అని చెప్పి పంపించాడని శతాధిపతి. యేసు ప్రభు వారు, మీకు ఆశ్చర్యం కలగలిగిన సంగతి నాకు తెలుసు, కానీ యేసు ప్రభుకి ఈ మాట చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యపోయి యేసు ప్రభు అంటాడు, ఇశ్రాయేలీలో ఇంత విశ్వాసం ఉన్నట్లుగా ఎవరి దగ్గర నేను చూడలేదని ఆ శిష్యులందరికీ యేసు ప్రభుతో ఉన్నవారికి యేసు ప్రభు అదొక వండర్గా, అదొక ఆశ్చర్యంగా చెప్తాడు. ఇంత విశ్వాసం నేను ఎక్కడా చూడలేదయ్యా. అంటే దేవుని ప్రజలారా, శతాధిపతి కనుక ఇప్పుడు ఎవరిని పిలిస్తే వస్తారా రారా? వస్తారు. ఎవరిని వెళ్ళమంటే వెళ్తారా వెళ్ళరా? ఏదైనా పని చేయమంటే చేస్తారా చేయరా? చేస్తారు. ఆబ్వియస్లీ అతను శతాధిపతి కనుక గ్రామంలో అతనికి ఒక హోదా ఉంది, పరపతి కనుక ఆయన ఏం చెప్తే అది ఆ గ్రామస్తులు ఆ ప్రాంతం వాళ్ళు వింటారు. ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే శతాధిపతి, అదే నేను ఒక రమ్మంటే వస్తున్నాను, పొమ్మంటే పోతున్నారు, ఆ మాదిరిగా యేసు ప్రభు విషయంలో నేను ప్రవర్తించకూడదు, నా మాట ఆయన విషయంలో ఉపయోగించకూడదు, అందుకని ఆయన రాకూడదు, ఆయన వచ్చేంత యోగ్యత నాకు లేదు, నా ఇంటికి లేదు, కనుక ఆయన అక్కడుండో మాట సెలవిస్తే సరిపోతుంది. రాజు స్వస్థపరచబడతాడా? అవును, స్వస్థపరచబడతాడు. ఆయన అక్కడుండి ఒక మాట చెప్తే చాలు వాడికి ఆరోగ్యం వచ్చేస్తాడు. ఇంత విశ్వాసం ఎక్కడ యేసు ప్రభు చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే ఏదో ఉడత భక్తిగా చిన్న చిన్న విషయాలకి అయిపోతుంది అనుకునే విషయాలకి, ఆ కళ ముందు మనకు కనిపిస్తున్న విషయాలకి, లేదంటే మన వైపునే ఉంది అనుకునే విషయాలకి విశ్వసించడం దాన్ని విశ్వాసం అనరు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో కనుచూపు మేరలో ఏ కార్యము జరగదని ఆ విషయం నీకు పూర్తిగా అర్థమైనా సరే, ఈ రోజున ఎవరిని చెప్తున్నా ఇక లాభం లేదు, ఇక వదిలేసుకో, ఇక అంతా అయిపోయింది అని ఎంతమంది నీకు చెబుతున్నా, నీకు అలాగే కనిపిస్తున్నా, అలాంటి సమయంలో కూడా నీవు ఒక బలమైన విశ్వాసం దేవుని యందు కలిగి ఉండటమే విశ్వాస సంబంధివి అని బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు? మొన్న అగ్నిగుండంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమన్నారు? అయ్యా, మా దేవుడు వేడిమి కలిగి అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించడానికి చెప్పండి ఏమన్నాడు? సమర్థుడు అన్నారు. అంటే ఆ మాట ఎప్పుడు వస్తుందంటే గుండెల నిండా విశ్వాసం నిండిపోయినప్పుడు. ఏదో చేద్దామని మన ప్రయత్నం మనం చేద్దాం, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, చూద్దాం మరి అయినా ఇంకా అవకాశం ఉందిగా ఉన్న పాసిబిలిటీస్ అన్ని ఆలోచన చేసుకుని అప్పుడు విశ్వసిస్తే దాని విశ్వాసం అనరు. ఎలాంటి పాసిబిలిటీస్ నీ కళ్ళ ముందు కనిపించినప్పుడు కూడా నువ్వు విశ్వసిస్తేనే అది విశ్వాసం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేశమంతా, దేశాధినేతలందరూ, దేశంలో ఉన్న ప్రముఖులు, దేశంలో ఉన్న సైన్యం అంతా చూస్తూ ఉండగా అగ్నిగుండంలో పాడేమని రాజుగారు చెప్తే రాజుగారి ఆజ్ఞకు మరొక మాట లేదు కనుక అలాంటి సందర్భంలో వాళ్ళేమంటారంటే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. అది విశ్వాసం. ఇలాంటి సందర్భాల్లో ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పెను సవాళ్ళ మధ్యలో, నీ జీవితంలో నీకు ఎదురుపడుతున్నటువంటి పలు రకాల సమస్యల సుడిగుండాల మధ్యలో కూడా నీవు నేను ఆయన యందు విశ్వాసంతో ఉంటే మన కొరకు అక్షరాల దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడతాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ రోజున వాళ్ళకి తెలియదు, వాళ్ళతో పాటు మరో వ్యక్తి కూడా అగ్నిగుండంలో ఉన్నట్లుగా ఎవరు చూస్తున్నారు? ఆ విషయాన్ని పైనుంచి వేసిన వారు చూస్తున్నారు, దేశ ప్రజలు చూస్తున్నారు, దేశాల నేతలు చూస్తున్నారు. అగ్నిగుండంలో మరొకరున్నారనే సంగతి వీళ్ళకి అర్థం కాలేదు, అని వాళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు పైన వాళ్ళందరూ చూస్తున్నారు. వీళ్ళకేం తెలుసు అంటే అగ్నిగుండంలో ఉన్న మా దేవుడు మమ్మల్ని రక్షించేవాడు అన్న విశ్వాసం మాత్రమే వీళ్ళకి తెలుస్తుంది. సింహాల బోర్డులో పాడేసిన దేవుడు చూసుకుంటాడనే విశ్వాసమే ఉంది. చెరసాలలో పడేసిన దేవుడు విడిపిస్తాడనే విశ్వాసమే ఉంది. ఈ రోజున ఏ సందర్భంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా ఈ రోజున కనుచూపు మేర అంతా చీకటే ఉన్నా సరే, ఇక వెలుగనేది లోకంలో లేదు అనిపించిన, శాశ్వతంగా తలుపులు మూయబడ్డాయి అని నీకు ఎవరెవరు చెప్పినా సరే, నీవైతే ఆ అంధకారంలో కూడా దేవాది దేవుడు కార్యం జరిగిస్తాడు అన్న ఆలోచన నీకు ఉండటమే నీకు విశ్వాస సంబంధివి అనేదానికి రుజువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే లోకం కొరకు కాదు, లోకం కొరకు సత్య సువార్త దేవుడు అందించాడు. ఈ రోజున సంఘం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రక్షించబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సార్వత్రిక సంఘముగా మీరు సిద్ధపరచబడాలని, యేసుక్రీస్తు సంపూర్ణతలోనికి సంఘం ఎదగాలని, పెళ్లి కుమార్తెగా వధువు సంఘముగా సిద్ధపరచబడాలని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా ఇంకెవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే లోకానికి వేరే ప్రతిష్ట కలిగి ప్రత్యేకించబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాస సంబంధుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏదేమైనా ఈ దినాన్ని మాట్లాడికించిన నా ప్రియ సోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి శక్తివంతమైన, బహుబలమైన, శ్రేష్టమైన ఆయన ప్రార్థనా విన్నపాలలో మీరు నేను నిశ్చయంగా ఆయన జ్ఞాపకార్థంగా ఉండుగాక. ఆమేన్. ఎక్కడ వాళ్ళు అక్కడికి తల వంచండి, ప్రార్థనలోనికి వెళదాం. మా అయ్యగారు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అయ్యగారు ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, మరొక ప్రార్థన, నెత్తి మీద నూనె పోస్తాం, నోట్లో నీళ్లు పోస్తాం, చేతికి కచ్చిపిస్తాం. ఇవన్నీ కాదు. యేసుక్రీస్తు వారే నీ కొరకు ప్రార్థన చేస్తున్నారన్న నగ్న సత్యాన్ని నువ్వు గుర్తించాలి.
దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, సంతోషమే, అదేం తప్పు కాదే, ప్రార్థన చేయనివ్వండి. సంఘము ప్రార్థన చేస్తున్నారా, సంతోషం, ప్రార్థన చేయనివ్వండి. తెలిసిన వాళ్ళు వీళ్ళు, అమ్మగారు, ఈ అమ్మగారు, ఆ ప్రవక్తి, ఈ ప్రవక్త ప్రార్థన చేస్తున్నారా, సరే మంచిదే, ప్రార్థన చేయనివ్వండి. కానీ స్వయంగా నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? యేసు క్రీస్తు వారు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి అయిన దేవుని సన్నిధిలో నిరంతరం విజ్ఞాపన చేస్తున్నారు, నిరంతరం విజ్ఞాపన చేస్తున్నారు. లోకములో ఉన్నటువంటి దైవజనురాలు, మరో ఆత్మీయుడు, మరో ఆత్మీయురాలు ఎవరెవరో ప్రార్థన చేస్తేనే నీకు సంతోషము, ఆనందము, నీ జీవితంలో ఘనకార్యాలు జరుగుతాయని నువ్వు ఆలోచిస్తున్నావే. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరలోక మహిమను విడిచి నీ కొరకు, నా కొరకు ఈ భూమికి ఎత్తించి 33 సంవత్సరాలు ఇక్కడ ఆయన జీవించి సత్య సువార్తను మట్టి మనిషిని మహిమకరంగా మార్చే మహోన్నతమైన మాటలు లోకానికి అందించి తండ్రి సన్నిధిలో ఇప్పుడు నిరంతరము ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి కోసమో తెలుసా? నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రార్థన చేయబడుతుంది సహోదరులారా. ఎందుకంటే మనము ఆయన సొత్తైన ప్రజలు, ఆయన విలువ పెట్టి కొనుక్కొని ఉన్నాడు, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. మన కోసం ఎందుకండి ప్రార్థన అంటే? మనం ఇంకా దేవుని సన్నిధిలో వర్ధిల్లాలని, యేసుక్రీస్తు వారి సమరూపానికి నీవు నేను ఎదగాలని, వధువు సంఘముగా, పెళ్లి కుమార్తె సంఘముగా, మచ్చడాగు, ముడత, కలంకము లేని ఓ పరిశుద్ధత కలిగిన కన్యకగా మనం ఆయన ఎదుట, తండ్రి ఎదుట మనం నిలబెట్టాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోపము లేని సౌందర్యము గలవారముగా మనం చూడాలనుకుంటున్నాడు తండ్రి. ఈ లోకానికి వేరే ప్రతిష్ట కలిగి, మూర్ఖులకి తన వారికి వేరే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభువులో మనం ఎదగాలని యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందాలి. విశ్వాస సంబంధుల కొరకు ప్రార్థన చేయబడుతుంది. ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఇంకా మీ కుటుంబాల్లో, మీ రక్త సంబంధికులలో, మీ బంధువులలో ఎవరెవరికైతే రక్షణ లేదు, ఎవరైతే ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు, వారందరినీ దేవుడు దర్శించినట్టు, పరిశుద్ధాత్ముడు వారిని దర్శించినట్టు, సత్య సువార్త ద్వారా వారు రక్షణ భాగ్యం పొందుకున్నట్టుగా మనసారా ప్రభు సన్నిధిలో వేడుకోనండి. రక్షించబడిన వారు ఇంకా ఎవరైతే లోకంతో ఏకమవుతున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభువునందు వారు ప్రతిష్ట కలిగి జీవించాలి. మన జీవితంలో ఏదైతే జరగట్లేదో దాని విషయంలో అది దేవుడు చేసేసాడు, అది దేవుడు చేశాడు అని ఒక బలమైన విశ్వాసంతో మనం అడుగులు వేయాలి. అవకాశాలు చూసుకుని, పాసిబిలిటీస్ చూసుకుని నమ్మిన దాన్ని విశ్వాసం అనరు. ఏ పాసిబిలిటీస్ లేనప్పుడు కూడా, సముద్రం అని తెలిసినప్పుడు కూడా, సింహాల పోరని తెలిసినప్పుడు కూడా, అగ్నిగుండం అని తెలిసినప్పుడు కూడా, కోట గోడలని తెలిసినప్పుడు కూడా దేవుని పేరట నువ్వు అడుగు ముందుకు వేస్తావే, దాన్ని విశ్వాసం అంటారు. అలాంటి బలమైన విశ్వాసంతో
మనం ఎదగాలి. ఆయన ప్రార్థన అనేది అయ్యా నిరంతరం నిత్యము నీ ప్రార్థనలో, నీ విన్నపాలలో, నీ విజ్ఞాపనలో నేను నా కుటుంబం ఉండాలని నేను ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకొని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. స్తోత్రములు తండ్రి. ఈ దాసుని ద్వారా నా ప్రభ మా హృదయాలతో నా ప్రభ మీరు మాట్లాడినందుకు వందనాలు స్వామి. దేవా నైనా మీరు మా కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు నా ప్రభ. మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు నా సొత్తు అని చెప్పిన తండ్రి. నా ప్రభ విలువ లేని నా ప్రభ ఎన్నిక లేని మా కొరకు నా ప్రభ నాయన మీ పరిశుద్ధ రక్తాన్ని చిందించిన ప్రభ నాయన మా కొరకు నా ప్రభ ఈ ప్రాణమును అర్పించిన ఆయన దేవా మమ్మల్ని కొన్నందుకు వందనాలు నా ప్రభు. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో నా ప్రభు నాయన నా ప్రభు నీ రక్తంతో కడగబడతారో, బాప్తిసం తీసుకుని మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తారో నాయన వారందరి గురించి నీ ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. రక్షించబడిన ఒక ప్రభు ప్రతి కుటుంబం కొరకు, సంఘం కొరకు నా ప్రభు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. వారు నాకు నా ప్రభు ప్రతిష్ఠించగలిగిన వారు కనుక నేను వారి కొరకు నాకు ప్రార్థన చేస్తానని చెప్పిన తండ్రి వందనాలు. దేవా మా అందరి కొరకు నాయన ఈ లోకము నుంచి నా ప్రభు మమ్మల్ని వేరుపరిచి నాయన ఈ లోకము యొక్క ఆచారాల నుంచి మమ్మల్ని వేరుపరిచి లోకమునకు నా ప్రభు వేరుగా మేము జీవింపచేస్తున్నందుకు వందనాలు నా ప్రభు. దృష్టి నుంచి మమ్మల్ని కాపాడటానికి మీరు చేసిన ప్రార్థన కొరకు వందనాలు స్వామి. వాక్యమై ఉన్న దేవానికి స్తోత్రములు నాయన. ఎవరైతే నీ వాక్యం మీద విశ్వాసం ఉంచి నా ప్రభు స్థిరముగా నిలబడతారు నైనా ప్రతికూల పరిస్థితుల్లోనైనా నీ నిరీక్షణ లేని సమయంలో నీ వైపునే చూసి నా ప్రభుని యందు విశ్వాసం నుంచి స్థిరముగా నిలబడతారు. వారందరి కొరకు నా ప్రభును ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు నాయన. నీ దాసును బలపరిచిన ప్రభు నాయన ఇంకా అనేకమైనటువంటి ఆయన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్న కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించండి నా ప్రభు. నీకే వందనాలు నా ప్రభు. నాయన 70 రోజుల ఉపవాస ప్రార్థనలు ఇప్పటి వరకు మీరు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు. ఇంకా రానున్న దినాల్లో నా ప్రభు నీ కార్యములు జరిగించండి. అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నీ మహిమ కార్యాలు జరిగించండి నా ప్రభు. నాయన నా ప్రభు రక్షణ లేని ప్రతి కుటుంబంలోనూ రక్షించమని ప్రార్థిస్తున్నాం నా ప్రభు. నీ వాక్యం విని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ రక్షణ కలుగుతుందని చెప్పిన తండ్రి. మా కుటుంబాలు ఇంకెవరైతే రక్షణ కలగలేదో వారందరినీ దర్శించండి నాయన. పరిశుద్ధాత్మతో తాకండి ప్రభు నాయన. రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభు. నీకు వందనాలు. నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాను స్వామి. మా కుటుంబాలను తాకండి ప్రభువా నాయన దినాలను మహా చెడ్డగా ఉన్నాయి ప్రభువా నాయన. కాలాలు నా ప్రభువా మరి ఘోరంగా ఉన్నాయి ప్రభు. పరిస్థితులన్నీ నా ప్రభు నా కుటుంబాలు ప్రతి ఒక్కరిని రక్షణ లేని వారికి నువ్వు రక్షించమని ప్రార్థిస్తున్నాము స్వామి. నీకే వందనాలు. ఈ సహవాస కూడికలను మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించండి నాయనకు కావలసిన ప్రతి అవసరతను నీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. అనేక మందిని సన్నిధికి తోడుకురండి నా ప్రభువా నాయన. నీ బలమైన వర్తమానం చే వారి హృదయాలను తాకండి నాయన. నా ప్రభువా వారికి మారు మనస్సును నా ప్రభువా దయచేయండి నాయన. పాపం నుంచి విడుదలను ప్రసాదించండి. మంచి మనస్సాక్షి కలిగి జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రక్షణ నా ప్రభువా నేను సువార్త పండుగలు నా ప్రభువా మా మంచిగా మనస్సును మార్చుకుని జీవించడానికే కదా నా ప్రభు. అనేక మంది నువ్వు రక్షించి నీ బలమైన వాక్యంతో తాకమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ దాసుని నా ప్రభువా మీరు తీసుకురండి. మంచి ఆరోగ్యమును నా ప్రభు క్షేమమును దయచేసి మీరు మహిమకరంగా కార్యక్రమాలన్నీ జరిగించి దేవాన్ని పరిశుద్ధాత్మతో నింపి పవిత్రపరిచి పరిశుద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధన కార్యక్రమంలో పాలు పొందిన వారందరికీ వారి కుటుంబములకు ఆయన కృపా సమాధానమును సదా తోడై నడిపించును గాక. ఆమేన్. చెబుతామండి చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పేరు పెట్టిన అందరికీ వందనాలు. ఒకరికొకరు సమర్పణ చేసుకోనండి.
ఆయన ప్రార్థనలో మీ కుటుంబాలు ఉండును గాక.